హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సింపుల్గా కనిపించేది, కానీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే మాట. అదేమిటంటే, ఏమీ రాకపోయినా నేర్చుకోవడం ఆపొద్దు అనే మాట. మనలో చాలామంది ఒక స్టేజ్లో ఆగిపోతారు. నాకు రాదు, నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అని. అక్కడే మన ఎదుగుదల ఆగిపోతుంది. కానీ ఒక ప్రశ్న అడుగుతాను, మనకి నడవడం మొదట వచ్చా? లేదు కదా. మాట్లాడడం కూడా రాదు, వంట చేయడం రాదు, పిల్లల్ని చూసుకోవడం రాదు, డబ్బు ఎలా సేవింగ్ చెయ్యాలో కూడా రాదు. ఇవన్నీ ఒక్క రోజులో నేర్చుకున్నామా? లేదు కదా. అయితే ఇప్పుడెందుకు భయపడుతున్నాం? ఎందుకు మనల్ని మనమే చిన్నచూపు చూస్తున్నాం? ఈరోజు వీడియోలో మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఎందుకు నేర్చుకోవడం ఆపకూడదో మనసుకు హత్తుకునేలా మాట్లాడుకుందాం. ఏమీ రాకపోయినా నేర్చుకోవడం ఆపొద్దు. ఇది చిన్న మాటలా అనిపించినా జీవితాన్ని మార్చే శక్తి ఉన్న వాక్యం ఇది. మనకి మొదట ఏ పని రాదు, నడవడం రాదు, మాట్లాడడం కూడా రాదు. కానీ ఆపేశామా? లేదు కదా. ప్రయత్నించాం, పడిపోయాం, మళ్ళీ లేచాం, నేర్చుకున్నాం. అదేవిధంగా కొత్త స్కిల్, కొత్త పని, కొత్త ఆలోచనలు మొదట కష్టంగానే ఉంటుంది. మనసులో అనుమానం వస్తుంది, నాకు ఇది రాదు, నేను ఇది చెయ్యలేను, ఇతరులంత తెలివితేటలు నాకు లేవు అని. కానీ నిజం ఏమిటంటే, రాకపోవడం ఓటమి కాదు, ఆపేయడం మాత్రమే ఓటమి. ప్రతి పెద్ద విజయం వెనక చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయి. రోజుకు 10 నిమిషాలైనా నేర్చుకుంటే 1 సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నను చూడండి, చిన్న బడ్జెట్తో పెద్ద కుటుంబాన్ని నడపడం నేర్చుకుంటారు. అది కూడా ఒక్క రోజులో రాలేదు, అనుభవంతో, ఓపికతో, తప్పుల ద్వారా నేర్చుకున్నదే. మన పిల్లలకు కూడా చెప్పాల్సిన మాట ఇదే. మార్కులు తక్కువ వచ్చాయా? పర్వాలేదు, కానీ చదవడం ఆపొద్దు. ఒక్కసారి ఫెయిల్ అయ్యావా? పర్వాలేదు, కానీ ప్రయత్నం ఆపొద్దు. ఎందుకంటే నీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచేది పరిస్థితులు కాదు, నీవు ఆపివేయాలనే నీ నిర్ణయం. కాబట్టి ఏమీ రాకపోయినా నేర్చుకోవడం ఆపొద్దు. నిన్ను నువ్వు నమ్ము, నెమ్మదిగా అయినా సరే ముందుకు వెళ్ళు. ఒకరోజు నీ ప్రయాణమే ఇతరులకు ప్రేరణ అవుతుంది. మన ఇంట్లో పిల్లలు చిన్నప్పుడు నడవడం నేర్చుకుంటుంటే ఎన్నిసార్లు పడిపోతారు? మనం నవ్వుతామా? లేదు కదా. మనం ఎగతాళి చేస్తామా? కాదు కదా. మనం ఏమంటాం? పర్వాలేదు బంగారం, మళ్ళీ లేచి నడువు అంటాం. అదే ప్రేమ మన మీద మనం ఎందుకు చూపించుకోము? మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మొదట రాకపోవచ్చు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మొదటి వీడియోలోనే ఎవరు పర్ఫెక్ట్ అవుతారు? మొదటి రోజు వంట చేస్తే ఉప్పు తక్కువగానో ఎక్కువగానో అవుతుంది. మొదటి జీతం వచ్చినప్పుడు డబ్బులు మేనేజ్ చేయడం సరిగ్గా వచ్చేదా? లేదు కదా. అలాగే రాకపోవడం అనేది కూడా సహజమే. కానీ మన సమస్య ఏమిటంటే, మనం ఇతరులతో పోల్చుకుంటాం. ఆమెకు బాగా వస్తుంది, ఆయనకి చాలా టాలెంట్ ఉంది, వాళ్ళ పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు అని. అలా అనుకుంటూ మనల్ని మనమే వెనక్కి నెట్టుకుంటాం. ఒక చిన్న నిజం చెప్పనా? ఎవరైనా బాగా చేయగలిగితే అది ఒకప్పుడు వారికి కూడా రాలేదు. అది ప్రాక్టీస్ వల్ల వచ్చింది, అది ఓపిక వల్ల వచ్చింది. మన ఇంట్లో అమ్మను గమనించండి. మొదట పెళ్ళైనప్పుడు ఆమెకు అంతా రాదేమో, కానీ కాలంతో పాటు నేర్చుకుంది. కుటుంబాన్ని ఎలా నడపాలో నేర్చుకుంది, బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో నేర్చుకుంది, ఎవరి మనసు ఎలా గెలుచుకోవాలో నేర్చుకుంది. ఎందుకు? ఆమె ఆపలేదు. ఇప్పుడు మన పిల్లల విషయం తీసుకుందాం. ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనుకోండి, మనం వాళ్ళని తిడితే వాళ్ళు చదవాలనుకుంటారా? లేదా మళ్ళీ ప్రయత్నించాలనుకుంటారా? మన మాటలు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే మన మాటలు, మన మీద మనం చెప్పుకునే మాటలు కూడా మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. నేను చెయ్యగలను అని అనుకుంటే మనం ముందుకు వెళ్తాం. నాకు రాదు అని అనుకుంటే అక్కడే ఆగిపోతాం. జీవితంలో చాలామందికి ఒక పెద్ద భయం ఉంటుంది. ఎవరైనా నవ్వుతారేమో అనేదే ఆ భయం. నవ్వని వారు ఎవ్వరూ లేరు. నడవడం నేర్చుకునే పిల్లాడిని చూసి కూడా కొందరు నవ్వుతారు. కానీ ఆ పిల్లాడు ఆపేస్తాడా? లేదు కదా. మన జీవితంలో కూడా అదే ధైర్యం కావాలి. మన కుటుంబం కోసం మనం ఎదగాలి. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. అమ్మ నేర్చుకుంటుంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. నాన్న కష్టపడుతూ కొత్త విషయాలు నేర్చుకుంటుంటే పిల్లలు కూడా ప్రయత్నాన్ని ఆపరు. పిల్లలు కూడా అదే ప్రయత్నం చేస్తారు. నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, ఇక నేను నేర్చుకోవడం అవసరమా అనుకునే వాళ్లకు ఒక మాట. మన వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ మన మెదడు నేర్చుకోవడం ఆపదు. కొత్త విషయం నేర్చుకోవడం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం, మన విలువను మనమే గుర్తించడం. ఒక చిన్న మార్పు కూడా పెద్ద భద్రత ఇస్తుంది. రోజుకు 15 నిమిషాలు చదవండి, రోజుకు 10 నిమిషాలు కొత్త స్కిల్ నేర్చుకోండి. 1 సంవత్సరం తర్వాత మీ జీవితమే మారిపోతుంది. కుటుంబం కోసం జీవిస్తున్నామంటే మన ఎదుగుదల కూడా కుటుంబానికి గిఫ్ట్ లాంటిదే. రాకపోయినా నేర్చుకోవాలి, భయపడ్డా ముందుకు వెళ్ళాలి, పడిపోయినా మళ్ళీ లేవాలి. ఎందుకంటే మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మన జీవితంలో చాలా పెద్ద తప్పు ఏమిటంటే మన ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోవడం. అవును,
ఇది మన ఎదుగుదలని నెమ్మదిగా చంపేస్తుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎవరో ఒకరు సక్సెస్ అయ్యారు, ఎవరో ఒకరు కొత్త ఇల్లు కట్టారు, ఎవరో ఒకరు విదేశాలకు వెళ్ళారు, ఎవరో ఒకరి పిల్లలు టాప్ మార్కులు తెచ్చుకున్నారు అని. అప్పుడు మనసులో ఒక్కసారిగా ఒక చిన్న మాట వస్తుంది, మన జీవితంలో ఏముంది అని. ఇదే ఆలోచన చాలామందిని ఆపేస్తుంది. మనకి ఒక విషయం అర్థం కావాలి, ప్రతి ఒక్కరి టైమింగ్స్ వేరు, ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ఒకే క్లాస్లో చదివే ఇద్దరు పిల్లలను తీసుకుందాం. ఒకరు త్వరగా అర్థం చేసుకుంటారు, ఇంకొకరు కొంచెం స్లోగా నేర్చుకుంటారు. అంటే రెండో పిల్లవాడు తెలివిలేనివాడా? కాదు కదా, అతనికి టైం కొంచెం ఎక్కువ అవసరం. మన జీవితంలో కూడా అదే వర్తిస్తుంది. మన ఇంట్లో కూడా చూడండి, ఒక పిల్లవాడు త్వరగా మాట్లాడడం నేర్చుకుంటాడు, ఇంకో పిల్లాడు ఆలస్యంగా మాట్లాడతాడు. అందుకు ఆ పిల్లవాడు తక్కువవాడా? కాదు కదా. అలాగే మీరు ఏదైనా కొత్త పని నేర్చుకోవడానికి టైం తీసుకుంటే అది మీ బలహీనత కాదు, అది మీ ప్రయాణం. కానీ మనం ఏం చేస్తాం? ఇతరుల ఫలితాలను చూస్తాం, మన మొదటి స్టెప్ను తక్కువగా చూస్తాం. ఒక మొక్కను నాటిన వెంటనే పండ్లు వస్తాయా? రావు కదా. వేళ్ళు నేలలో బలంగా పెరగాలి, వాన పడాలి, ఎండను తట్టుకోవాలి, కాలం గడవాలి, అప్పుడు మాత్రమే పండు వస్తుంది. మన నేర్చుకునే ప్రక్రియ కూడా అలాంటిదే. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మొదటి వీడియోకి ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు, మొదటి నెలలో ఆదాయం లేకపోవచ్చు, కొంతమంది విమర్శించవచ్చు కూడా. ఇక్కడే చాలామంది ఆగిపోతారు, ఇది నా వల్ల కాదు అని. కానీ ఒక ప్రశ్న, మీరు మొదట వంట చేసినప్పుడు అందరూ ప్రశంసించారా? లేదు. ఉప్పు ఎక్కువైందని చెప్పారా? అప్పుడు వంట చేయడం ఆపేశారా? లేదు కదా. ఎందుకంటే కుటుంబం కోసం నేర్చుకోవాలి అని. అదే లాజిక్ మన జీవితంలోని ప్రతి విషయంలో పెట్టాలి. మన పిల్లలకు కూడా ఇదే మెసేజ్ ఇవ్వాలి. అతను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అని చెప్పడం కన్నా, నువ్వు నిన్నటి కంటే ఈరోజు మెరుగయ్యావా అని అడగాలి. ఎందుకంటే పోటీ ఇతరులతో కాదు, మన నిన్నటి వర్షంతో పోటీ పడాలి. నిన్న మీరు కూడా ఏమీ చెయ్యలేకపోయినా ఈరోజు ఒక చిన్న అడుగు వేస్తే అదే ఎదుగుదల. పోల్చుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, ప్రయత్నం తగ్గుతుంది, ఆపేయాలి అనే భావన పెరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రపంచం మీ మొదటి అడుగు చూసి నవ్వవచ్చు, కానీ మీ కంటిన్యూ చూసి గౌరవిస్తుంది. మీ పిల్లలు కూడా మీ ప్రయాణాన్ని చూస్తున్నారు. మీరు నాకు రాదు అని ఆపేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. మీరు నాకు రాకపోయినా నేర్చుకుంటున్నాను అని ముందుకు వెళ్తే వాళ్ళు కూడా ప్రయత్నం ఆపరు. మన కుటుంబం కోసం మనం బలంగా ఉండాలి. మన ఎదుగుదల మన పిల్లలకు మార్గదర్శనం కావాలి. కాబట్టి ఇకపై ఒక నిర్ణయం తీసుకుందాం. ఇతరులతో పోల్చుకోను, నా టైం మీద నేను నమ్మకం పెడతాను, రాకపోయినా నేర్చుకుంటాను, పడిపోయినా లేస్తాను అని. ఎందుకంటే నా ప్రయాణం నా కుటుంబానికి ఒక ప్రేరణ కావాలి. మన జీవితంలో నేర్చుకోవడం ఆపించే 3 పెద్ద శత్రువులు ఏమిటంటే, 1 భయం, 2 ఇతరుల విమర్శలు, 3 మనలో ఉన్న సందేహాలు. ఈ 3 కలిస్తే మనం మొదలుపెట్టే ముందే ఆగిపోతాం. మనలో చాలామంది కొత్త పనిని మొదలుపెట్టే ముందే ఓడిపోతారు. ఎందుకంటే మనసులో ఒక భయం ఉంటుంది, ఒకవేళ విఫలమైతే అందరూ నవ్వుకుంటారేమో, ఎవరైనా తప్పు పడితే నేనేం చేయాలి అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, భయం ఉన్న చోటే ఎదుగుదల ఉంటుంది. పిల్లలు మొదట సైకిల్ తొక్కేటప్పుడు భయపడతారు, కానీ తండ్రి వెనక నిలబడి నేనున్నాను అంటే ధైర్యం వస్తుంది. మన జీవితంలో కూడా అదే కావాలి. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి, నేనున్నాను, నేను ప్రయత్నిస్తాను, నేను నేర్చుకుంటాను అని. భయం అనేది ఆపడానికి కాదు, సిద్ధం కావడానికి ఒక సూచన. మనం ఏదైనా కొత్తగా చేయాలనుకుంటే అందరూ చప్పట్లు కొట్టరు. కొంతమంది అంటారు, ఇది నీ వల్ల కాదు, ఇప్పుడు ఈ వయసులో నేర్చుకోవడం అవసరమా, ఇలాంటి పనులు చేస్తే నీకేం వస్తుంది, ఇది నీ స్థాయి కాదు అని. ఇలాంటి మాటలు వినగానే మనసులో బాధ వస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే విమర్శలు మన బలహీనతను చూపించే అద్దం. మనం తప్పు చేస్తే అది సరిదిద్దుకునే అవకాశం. కానీ మనం ఒక తప్పు చేస్తే దాన్నే మన గుర్తింపుగా తీసుకుంటాం. ఇతరుల మాటల కంటే మన లక్ష్యం పెద్దది కావాలి. మన కుటుంబం కోసం ఎదగాలి అంటే కొన్ని మాటలను తట్టుకోవాలి. మన పిల్లలు కూడా ఒకరోజు బయట ప్రపంచాన్ని ఎదుర్కొంటారు. మనం చిన్న విమర్శలకే కుంగిపోతే వాళ్లకు ఏ ఉదాహరణ చూపిస్తాం? కాబట్టి విమర్శలను ద్వేషించవద్దు, అవి మన బలాన్ని పరీక్షించే అవకాశాలు అనుకోండి. మనలో ఉన్న ఇంకో సందేహం, నేను సరిపోతానా అని. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది బయట నుంచి రాదు, అది మన లోపల నుంచే వస్తుంది. నేను సరిపోను, నాకు టాలెంట్ తక్కువ, ఇతరులంత తెలివితేటలు నాకు లేవు అని. ఇలా అనుకునే ప్రతి ఒక్కరికి ఒక నిజం చెప్పాలి, మీరు ఎవరికీ పోలిక కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని వేరేలా సృష్టించాడు. మీ అనుభవాలు, మీ బాధలు, మీ ప్రయత్నాలు, ఇవన్నీ మీ ప్రత్యేకతలు. ఒక అమ్మ ఇంట్లో రోజు చేసే చిన్న చిన్న పనులు కూడా ఒక మేనేజ్మెంట్ స్కిల్. బడ్జెట్ ప్లాన్ చేయడం ఒక ఫైనాన్షియల్ స్కిల్. పిల్లల్ని గైడ్ చేయడం ఒక లీడర్షిప్ స్కిల్. కానీ మనం వాటిని చిన్నచూపు చూస్తాం. ఎందుకంటే మనం డిగ్రీలతో పోల్చుకుంటాం, పదవులతో పోల్చుకుంటాం. కానీ జీవితం
అనుభవాల పాఠశాల. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు ఒక పాఠం నేర్పింది. కాబట్టి ఇకపై ఇలా అనుకోకండి, నాకు రాదు అని. అలా కాకుండా ఇలా అనుకోండి, ఇంకా నాకు రాలేదు, ఇప్పటి నుంచి నేను నేర్చుకుంటాను అని. ఈ ఒక్క మాట మీ జీవితాన్నే మార్చేస్తుంది. మనకు భయం ఉంటుంది, మనపై విమర్శలు వస్తాయి, మనసులో సందేహాలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఆపేయాలని అనిపించిన ప్రతిసారి మీ పిల్లల ముఖం గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మీరు ధైర్యంగా ముందుకెళ్తే వాళ్ళు కూడా ఆగరు. మీరు రాకపోయినా నేర్చుకుంటే వాళ్ళు కూడా ప్రయత్నం ఆపరు. కుటుంబం కోసం మన ఎదుగుదల ఆపకూడదు. మనలో చాలామంది ఒక పెద్ద మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక పెద్ద అవకాశం వస్తే, ఒక పెద్ద సపోర్ట్ దొరికితే, ఒకరోజు టైం దొరికితే అప్పుడు మొదలు పెడదాం అని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. చిన్న చిన్న ప్రయత్నాల వల్ల వస్తాయి. రోజుకు 10 నిమిషాలు చదివితే 1 సంవత్సరం తర్వాత మీరు 60 గంటలు నేర్చుకుంటారు. రోజుకు 20 రూపాయలు సేవ్ చేస్తే 1 సంవత్సరం తర్వాత అది ఒక మంచి పెద్ద మొత్తం అవుతుంది. రోజుకు ఒక మంచి ఆలోచనలు పిల్లలకు చెబితే 1 సంవత్సరం తర్వాత వాళ్ళలో మంచి విలువలు పెరుగుతాయి. ఇదే చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం అనే సత్యం. మీరు ఇప్పుడు నేర్చుకోవాలని అనుకుంటున్నా, మీకు పూర్తిగా రాకపోయినా, మీ వయస్సు పెరిగిపోయినా, పరిస్థితులు కష్టంగా ఉన్నా ఒక చిన్న అడుగు వేయండి. మీ పిల్లల ముందు ఒక పుస్తకం తీసుకోండి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా చదవడం మొదలు పెడతారు. మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా భయపడకుండా ముందుకు వెళ్తారు. ఎందుకంటే పిల్లలు మన మాటలు వినరు, మన జీవితాన్ని గమనిస్తుంటారు. మన కుటుంబం కోసం మనం నేర్చుకోవడం ఆపకూడదు. ఎందుకంటే మన ఎదుగుదల వాళ్ళ భవిష్యత్. ఒకరోజు పిల్లలు ఇలా చెబితే ఎలా ఉంటుంది? మా అమ్మ ఎప్పుడూ ఆపలేదు, మా నాన్న ఎప్పుడూ ప్రయత్నం మానలేదు, మా తల్లిదండ్రులు రాకపోయినా నేర్చుకున్నారు అని. అదే మనకు నిజమైన గర్వం. మన జీవితంలో ఓటములు వస్తాయి, కొంతమంది వెనక్కి లాగుతారు, కొన్ని రోజులు మనమే అలసిపోతాం. కానీ గుర్తుంచుకోండి, ఆపేసిన రోజు నుంచే నిజమైన ఓటమి మొదలవుతుంది. ప్రయత్నం చేస్తున్నంత వరకు మీరు ఓడిపోలేదు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు ఎక్కడ ఉన్నా, ఎంత వయసు ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఏమీ రాకపోయినా నేర్చుకోవడం ఆపొద్దు. మీకోసం కాదు, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం. మీ జీవితంలో మీరు ఆపేసిన ఒక్క విషయం గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మళ్ళీ మొదలు పెట్టండి. నెమ్మదిగా అయినా ముందుకు వెళ్ళండి. పడిపోయినా మళ్ళీ లేచి నిలబడండి. ఎందుకంటే మన ప్రయాణం మనకే కాదు, మన కుటుంబానికి కూడా ఒక వెలుగు కావాలి. నేర్చుకోవడం ఆపొద్దు, ప్రయత్నం మానొద్దు, కుటుంబం కోసం ముందుకు సాగండి. నేనిలా ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ సంతోషంగా ఉన్నాను. మీరు కూడా అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.